హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఫంక్షన్ కీస్ని ఎలా యూస్ చేయాలో నేర్చుకుందాం. యాక్చువల్ చూడండి, మన కీబోర్డ్ ఉంటుంది కానీ కీబోర్డ్లో చాలా కీస్ ఉంటాయి. ఓకే, ఆ చాలా కీస్లలో మనం మ్యాక్సిమం వీటిని మాత్రం యూజ్ చేస్తాం. ఏంటి, ఆల్ఫాబెట్స్ని న్యూమరిక్ కీస్, షిఫ్ట్, కంట్రోల్, ఎంటర్ని మాత్రం యూజ్ చేస్తూ ఉంటాం కానీ మిగతా వాటిని అన్నింటినీ స్కిప్ చేస్తూ ఉంటాం. కాకపోతే వీటిని యూజ్ చేయడం వల్ల కూడా ఏంటంటే మన వర్క్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇవాళ వీడియోలో ఈ ఫంక్షన్ కీస్ గురించి చూద్దాం. ఫంక్షన్ కీస్లో చూడండి, మనకు ఒకవేళ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నట్టయితే ఈ Fn అనే బటన్ ప్రెస్ చేసి యూజ్ చేస్తేనే వస్తుంది. సో చాలామందికి ఏంటంటే ఈ బటన్ ఎందుకో దీని యూజ్ గురించి తెలియదు అన్నట్టు. అంటే ఎవరి దగ్గర అయితే ల్యాప్టాప్ ఉండదో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. చాలామందికి ఏంటంటే ల్యాప్టాప్ యూజ్ చేసే వాళ్ళకి మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ ఫంక్షన్ కీస్ గురించి మాకు చెప్పేది ఏంటి, మాకు కూడా తెలిసి ఉంటుందని చాలామంది అనుకోవచ్చు. ఓకే, కాకపోతే చూడండి, ఇప్పుడు నేను చెప్పే ట్యూటోరియల్లో మీకు ఏంటంటే మొత్తం చూసినట్టయితే మీకు కూడా దానిలో మ్యాక్సిమం అన్నీ తెలిసి ఉంటాయి. కాకపోతే కొన్ని మీకు తెలియని కూడా ఉంటాయి అన్నట్టు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ ట్యూటోరియల్ ఏంటంటే ఫంక్షన్ కీస్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అని తెలియని వాళ్ళ కోసం. మీకు ఒకవేళ తెలుసున్నా కూడా మీరు ఈ వీడియోని మొత్తం చూడండి, మీకు కూడా ఒక 2-3 టిప్స్ దొరుకుతాయి. ఓకేనా? సో దానిలో ఫస్ట్ కీ ఏంటంటే F1 దేనికి యూజ్ చేస్తామంటే మనం దేనిలోనైనా సరే హెల్ప్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, కీబోర్డ్లో F1 బటన్ ప్రెస్ చేసిన వెంటనే మనకు విండోస్లో F1 ప్రెస్ చేస్తే ఏంటంటే విండోస్కి సంబంధించిన హెల్ప్ అనేది ఓపెన్ అవుద్ది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ F1 బటన్ అనే దాన్ని ప్రెస్ చేస్తున్నాను, నాకు ఇక్కడ విండోస్కి సంబంధించిన హెల్ప్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకే, అలాగే ఒకవేళ మీరు వర్డ్లో ఉన్నారనుకోండి, వర్డ్లోకి వెళ్ళేసి F1 ప్రెస్ చేస్తే ఏంటంటే వర్డ్కి సంబంధించిన హెల్ప్ అనేది ఓపెన్ అవుద్ది. అంటే దీనికి సంబంధించి ఏమన్నా మనం తెలుసుకోవాలనుకోండి, ఈ ఇన్సర్ట్ ట్యాబ్ ఎందుకు పనిచేస్తుంది, లేకపోతే దానిలో పర్టికులర్గా ఏదైనా ఒక ఆప్షన్ గురించి తెలుసుకోవాలి అంటే మీరు F1 ప్రెస్ చేసి దానిలో ఆ వర్డ్ని టైప్ చేసి సెర్చ్ చేస్తే ఏంటంటే దాని గురించి హెల్ప్ వస్తుంది. అది మీరు ఫోటోషాపే కానివ్వండి, ఆటోక్యాడే కానివ్వండి, దేన్నైనా తీసుకోండి. ఓకే, నేను మ్యాక్సిమం నా కోర్సెస్ అన్ని ఎలా నేర్చుకున్నానంటే ఈ F1 ద్వారానే నేర్చుకున్నాను. ఓకే, ఏ కోర్సెస్ కూడా నేను ఏంటంటే ఎవరో దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకెళ్ళలేదు, దాదాపుగా మ్యాక్సిమం F1 యూజ్ చేసి నేను నేర్చుకున్నాను. ఓకే, సో చాలా హెల్ప్ఫుల్ ఆప్షన్, మన గురువు అనుకోవచ్చు అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే F2 అనేది ఏంటంటే ఎడిట్ చేయడానికి యూజ్ చేస్తాం, దీన్ని ఎడిట్ కీ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ చేసి F2 బటన్ ప్రెస్ చేసామనుకోండి, దీన్ని ఏంటంటే రీనేమ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో చూడండి, ఇదే F2ని మనం కాంబినేషన్స్తో యూజ్ చేసామనుకోండి, అంటే కంట్రోల్ ఆల్ట్ F2 యూజ్ చేసామనుకోండి, అప్పుడు ఏంటంటే మనకు డైరెక్ట్ ఇలా ఓపెన్ అనే దాన్ని యూజ్ చేయొచ్చు అన్నట్టు. అంటే మీకు మామూలుగా వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఉంటుంది కదా, ఆఫీస్కి సంబంధించిన దాంట్లో ఏంటంటే మీరు కంట్రోల్ ఆల్ట్ F2 ప్రెస్ చేసి చూడండి, ఏంటంటే మీకు ఇలా ఓపెన్ అవుద్ది. లేదా మనం ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అయినా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక కీ ఏంటంటే F3 జనరల్గా ఏంటంటే మనం సెర్చ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మై కంప్యూటర్లో ఇందులో ఏదైనా ఒక ఫోల్డర్ ఉందో లేదో తెలుసుకోవాలనుకోండి, మనం ఏం చేయొచ్చు, దాన్ని క్లిక్ చేసుకుని ఆ డ్రైవ్ని F3 ప్రెస్ చేస్తాం. F3 ప్రెస్ చేసి చూడండి, ఇక్కడ మనకి F3 అంటే హెల్ప్ అన్నట్టు. ఓకే, మనం ఇక్కడ దేన్నైనా టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైమ్ అని టైప్ చేశాను అనుకోండి, టైమ్ అని టైప్ చేస్తే టైంకి సంబంధించిన ఏమేమి ఫైల్స్ అయితే ఉన్నాయో అవన్నిటిని ఇలా సెర్చ్ చేసి ఇస్తాయి అన్నట్టు. ఓకే, ఇది మీకు ఇక్కడ మాత్రమే కాదు, మీరు దేనిలో తీసుకున్నా కూడా పనిచేస్తాయి అన్నట్టు. అంటే మీ దగ్గర ఫైర్ ఫాక్స్ ఉందనుకోండి, ఇప్పుడు దీంట్లో ఇదంతా మ్యాటర్ ఉంది, ఇదంతా మ్యాటర్లో మీకు పర్టికులర్గా ఏదైనా ఒక వర్డ్ని వెతకాలంటే దాన్ని వెతికే బదులు మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్ ఇక్కడ F3 బటన్ ప్రెస్ చేసి చూడండి, మీకు ఇక్కడ కింద ఫైండ్కి సంబంధించిన బాక్స్ ఒకటి వస్తుంది. దీనిలో మనం టైప్ చేస్తాం దేన్నైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ అనే వర్డ్ ఎక్కడ ఉందో మనం దాన్ని ఇక్కడ టైప్ చేస్తే ఆ వర్డ్ అనేది దానిలో ఉంటే మనకి ఏంటంటే సెర్చ్ చేసి చూపిస్తాయి అన్నట్టు. ఓకేనా? సో ఇలా యూజ్ చేయొచ్చు దీన్ని. అదే మీరు దీనిలోకి వచ్చారనుకోండి, ఏంటి వర్డ్లోకి వచ్చారనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో షిఫ్ట్ F3 ప్రెస్ చేశారనుకోండి, స్మాల్లో ఉన్న క్యారెక్టర్స్ క్యాపిటల్లోకి మారుతాయి, క్యాపిటల్లో ఉన్న క్యారెక్టర్స్ స్మాల్లోకి మారుతాయి. ఓకేనా? సో మనకేంటంటే క్యాపిటల్ స్మాల్ క్యాపిటల్ చేయడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. అదే మనం డాస్కి వచ్చామనుకోండి, ఓకే, కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను CD అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను కీబోర్డ్లోకి వెళ్ళేసి F3 ప్రెస్ చేశాను అనుకోండి, డైరెక్ట్ నాకు ఏంటంటే లాస్ట్ కమాండ్ ఏదైతే ఉందో అది మళ్ళీ రిపీట్ అయింది. చూడండి, ఎంటర్ ప్రెస్ చేశానా, F3 ప్రెస్ చేస్తే నేను మళ్ళీ ఈ కమాండ్ని టైప్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అన్నట్టు. F3 ఇలా మనం డాస్లో యూజ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి మనకేంటి F4 ఉంటుంది. F4 అయితే మ్యాక్సిమం మనం ఏంటి ట్యాబ్స్ని క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఏదైనా ఒక ఫోల్డర్ ఉందనుకో, లేకపోతే మై కంప్యూటర్ ఉందనుకోండి, కీబోర్డ్లో ఆల్ట్ F4 ప్రెస్ చేస్తే ఏంటంటే అది క్లోజ్ చేయడానికి ఈ F4 అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే కాంబినేషన్స్తో కలిపి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఒకటి ఏంటంటే మీరు ఏదైనా ఒక బ్రౌజర్లో ఉన్నారనుకోండి, లేకపోతే చూడండి ఇక్కడ మనకు మై కంప్యూటర్ ఉంది, మై కంప్యూటర్లో ఉన్నప్పుడు డైరెక్ట్ మీరు ఇక్కడ పైన ఈ అడ్రస్ బార్కి వెళ్ళాలనుకోండి, కీబోర్డ్లో F4 ప్రెస్ చేశారనుకోండి, డైరెక్ట్ మీరు ఏంటంటే ఈ అడ్రస్ బార్లోకి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఓకే, అదే మీకు ఏంటంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉన్న కూడా ప్రెస్ చేయండి, మీకు డైరెక్ట్ అది ఏంటంటే ఆ అడ్రస్ బార్లోకి వెళ్ళి తీసుకెళ్తుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే రిఫ్రెష్,
అంటే ఎఫ్ఐని ఏంటంటే మనం రిఫ్రెష్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. కీబోర్డ్లో ఎఫ్ఐ బటన్ ప్రెస్ చేసినప్పుడల్లా మనకి ఏంటంటే ఈ స్క్రీన్ అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది, అంతే కదా. ఇది మీకు తెలిసిందే. అయితే మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను చూడండి. దీన్నే మనం ఏంటంటే బ్రౌజర్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా. బ్రౌజర్లో ఇక్కడికి వెళ్ళేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐ ప్రెస్ చేశాను అనుకోండి, ఏమవుద్ది, ఈ పేజ్ అనేది మళ్ళీ రీలోడ్ అవుద్ది, అంతే కదా. ఇది మీకు తెలిసిందే. కాకపోతే ఏంటంటే మీకు హార్డ్ రిఫ్రెష్ అని ఒకటి ఉంటుంది. ఓకే, హార్డ్ రిఫ్రెష్ అంటే ఏంటంటే జనరల్గా చూడండి, ఇప్పుడు నేను టైం కంప్యూటర్స్ లేదా మీరు ఏదైనా youtube.com/office time ఓపెన్ చేసినప్పుడు అది ఏమవుద్ది అంటే మీకు ఫస్ట్ టైం ఓపెన్ చేసిన దానికంటే సెకండ్ టైం ఓపెన్ చేసింది ఫాస్ట్గా ఓపెన్ అవుద్ది. ఎందుకంటే దానికి క్యాచర్ అనేది స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. ఓకే, సో మీరేంటంటే అదే మీరు కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని ఎఫ్ఐ ప్రెస్ చేశాను అనుకోండి, దీన్ని ఏమంటామంటే హార్డ్ రిఫ్రెష్ అంటాం అన్నట్టు. అంటే ఇదేంటంటే డైరెక్ట్ సర్వర్ నుంచి లోడ్ అవుద్ది అన్నట్టు. అంటే మీ క్యాచే ఉంటుంది కదా, ఆ క్యాచేని మాత్రమే లోడ్ చేయడం కాకుండా మీకు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం ఎలా ఓపెన్ చేస్తారో అలా ఓపెన్ చేస్తారు అన్నట్టు. ఓకే, దీన్ని ఏమంటామంటే హార్డ్ రిఫ్రెష్ అంటాం. కంట్రోల్ పట్టుకొని ఎఫ్ఐ ప్రెస్ చేయాలి. అదే మనం దీనిలోకి వచ్చామనుకోండి, వర్డ్లోకి వచ్చేసి ఎఫ్ఐ ప్రెస్ చేస్తే ఏంటంటే ఇది మనల్ని గోటుకి తీసుకెళ్తాయి అన్నట్టు. అంటే మనం ఏదైనా పర్టికులర్ ఒక లైన్లోకి పేజ్లోకి వెళ్ళాలంటే దీన్ని మనం యూజ్ చేయొచ్చు అన్నట్టు ఇక్కడ. తర్వాత చాలా తక్కువ యూజ్ చేసే కీ ఏంటంటే మనం F6 యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, మీరు F6 ప్రెస్ చేశారనుకోండి, ఏమవుతుంది చూడండి, ఇక్కడ మనకి ఇది ఉంది చూసారా, ఈ ట్రేలోకి రావడం, తర్వాత వచ్చేసి ఇక్కడ ఉండే ఐకాన్స్ మధ్యలో షఫల్ అవ్వడం చూడండి. ఇక్కడ నేను F6 ప్రెస్ చేస్తున్నాను. ఓకే, F6 ప్రెస్ చేస్తూ ఉంటే కింద ఇక్కడ మీరు స్టార్ట్ బటన్ చూడండి, నేను మౌస్ ఇక్కడ పెడుతున్నాను. ఫస్ట్ స్టార్ట్ బటన్కి వచ్చింది, మళ్ళీ F6 ప్రెస్ చేసి చూడండి, దాని పక్కదానికి వచ్చింది, మళ్ళీ F6 ప్రెస్ చేస్తే ఇలా మీకు ఇక్కడ కింద ఉండే ఈ ఐకాన్స్ ఉన్నాయి సార్, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్ మళ్ళీ ఈ ట్రే దగ్గరకు వచ్చింది అన్నట్టు. ఓకే, చూడండి, తర్వాత వచ్చేసి మీకు మళ్ళీ డెస్క్టాప్ పైన ఇక్కడ ఇది సెలెక్ట్ అయిపోయింది. ఇలా మనం ఏంటంటే F6ని యూజ్ చేయొచ్చు. అలాగే కాకుండా మనకు బ్రౌజర్లో ఉన్నాం అనుకోండి, ఇది ఒక బ్రౌజర్ ఉంది కదా, ఇప్పుడు నేను చూడండి పైన ఇక్కడ అడ్రస్ బార్ ఉంది కదా, ఈ అడ్రస్ బార్లో టైప్ చేయాలి అంటే నేను మామూలుగా అక్కడ క్లిక్ చేస్తాను కదా, ఈ కర్సర్ ఎక్కడ ఉందో నాకు తెలియనప్పుడు. అదే మీరు F6 ప్రెస్ చేశారనుకోండి, డైరెక్ట్ కర్సర్ అనేది ఇంట్లోకి వచ్చేస్తుంది అన్నట్టు. మీరు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇంట్లోకే వచ్చేస్తుంది. ఓకే, ఇలా మనం యూజ్ చేయొచ్చు. అదే మీరు వర్డ్లో ఉన్నారనుకోండి, వర్డ్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, F6 అంటే చూడండి ఈ ట్యాబ్స్ ఉన్నాయి చూసారా, ఈ ట్యాబ్స్ అనేవి అన్నిటి మనం ఈ ట్యాబ్స్ మధ్యలో షఫల్ అవ్వచ్చు అన్నట్టు. F6 ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇట్లా ఇవన్నీ వస్తాయి. ఏంటి, ఫైల్కి F వస్తుంది, హోమ్కి H, ఇందులో ఫస్ట్ లెటర్ వస్తుంది. తర్వాత ఏంటంటే మనము దాన్ని యూజ్ చేసుకుని ఏంటంటే మనం ఆ మెనూలోకి వెళ్ళొచ్చు అన్నట్టు, ఆ ట్యాబ్లోకి వెళ్ళొచ్చు అన్నట్టు. ఓకేనా, సో ఇలా యూజ్ చేస్తారు F6. తర్వాత మీకు F7 తెలుసు. F7 అనేది ఏంటంటే మనం వర్డ్లో అయితే అంటే డైరెక్ట్ స్పెల్లింగ్స్ చెక్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం వర్డ్లో. ఇదే F7 చూడండి, మనకు విండోస్లోకి వచ్చేసిన తర్వాత విండోస్లో మనకు F7 తోటి ఏం పని ఉండదు, ఏం పని జరగదు ఇక్కడ. అదే మనం చూడండి ఏదైనా దీనిలోకి వెళ్ళామనుకోండి బ్రౌజర్లోకి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మోజిల్లా ఫైర్ఫాక్స్లోకి వెళ్ళామనుకోండి, మీకు ఏంటంటే అక్కడ క్యారెట్ బ్రౌజింగ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేను ఫైర్ఫాక్స్లోకి వచ్చిన తర్వాత F7 ప్రెస్ చేశాను. ఓకే, F7 ప్రెస్ చేసిన వెంటనే నాకు ఏంటంటే ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే దాన్ని మనం క్యారెట్ బ్రౌజింగ్ అంటాం. దాని ద్వారా ఏంటంటే మనం ఇలా ఇది వచ్చిన తర్వాత ఎస్ బటన్ ప్రెస్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు ఏమని వచ్చింది, డూ యూ వాంట్ టు టర్న్ క్యారెట్ బ్రౌజింగ్ ఆన్ అని వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఎస్ ప్రెస్ చేసామనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఎస్ ప్రెస్ చేశాను. జనరల్గా మనకి ఏంటంటే ఈ కర్సర్ అనేది కనిపించదు. మనం ఏదైనా ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసామనుకోండి, ఇప్పుడు దీనిలో మీకు ఇక్కడ కర్సర్ కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేస్తేనే కనిపిస్తుంది. అదే మీరు F7 ప్రెస్ చేశారనుకోండి, మీకు ఏంటంటే క్యారెట్ బ్రౌజింగ్ అనేది ఆన్ అయిపోయి మీకు ఏంటంటే ఈ కర్సర్ అనేది కనిపిస్తుంది అన్నట్టు. మీరు ఇక్కడ ఎస్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ ఈ కర్సర్ అనేది ఇక్కడ మీకు జరుగుతుంది, కనిపిస్తుందా ఈ కర్సర్? ఇలాంటిది మనం ఏంటంటే తెచ్చుకోవచ్చు. ఈ F8 గురించి మీకు ఐడియా ఉంటుంది. F8 ఏంటంటే మనం ఇక్కడ విండోస్లో కానీ లేకపోతే వేరే ఎక్కడ కూడా మనకి ఏంటంటే ఎక్కువ పని చేయదు. కానీ మనకు కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత సేఫ్ మోడ్లోకి వెళ్ళాలి అంటే F8 ప్రెస్ చేస్తేనే మనకి ఏంటంటే సేఫ్ మోడ్కి సంబంధించిన ఆప్షన్ వస్తుంది. కంప్యూటర్ బూట్ అయ్యేటప్పుడు F8 ప్రెస్ చేసి సేఫ్ మోడ్లోకి వెళ్ళొచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి F9 ఉంటుంది. F9 కూడా మనం ఏంటంటే ఎక్కువగా మనం ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తూ ఉంటాం. ప్రోగ్రామ్ని కంపైల్ చేయడానికి అది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, మనకి ఏంటంటే విండోస్లో కానీ లేకపోతే ఆఫీస్లో కానీ దాంతో పెద్ద వర్క్ ఏమి ఉండదు. తర్వాత ఏంటంటే కొన్ని రికార్డింగ్ సాఫ్ట్వేర్స్లలో కూడా మనం ఏంటంటే F9 అనేదాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత చూడండి, మనకి ఏంటంటే F10 కూడా ఉంటుంది. ఓకే, F10తో ఏంటంటే మనం కాంబినేషన్లో యూజ్ చేయొచ్చు. షిఫ్ట్ F10 యూజ్ చేశారనుకోండి, అంటే మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి చూడండి, మీకు ఏంటంటే రైట్ క్లిక్ ఇస్తే ఏం జరుగుతుందో అదే మనకి ఏంటంటే షిఫ్ట్ F10 ప్రెస్ చేసినప్పుడు కూడా మనకు అదే జరుగుతుంది అన్నట్టు. తర్వాత చూడండి, మనకు F11 ఉంటుంది. F11 అంటే ఈ బ్రౌజర్ మొత్తాన్ని మీరు ఫుల్ స్క్రీన్ మోడ్లో చూడాలనుకోండి, అంటే ఇవన్నీ మీకు కనిపించకుండా. ఓకే, మీరు F11 ప్రెస్ చేస్తే ఏంటంటే చూడండి, మీకు ఇదంతా ఫుల్ స్క్రీన్లో అయిపోయింది. కింద కానీ పైన కానీ ఏం మెనూస్ లేవు. ఓకే, ఒకసారి మీరు మౌస్ని ప్రెస్ చేయండి, లేకపోతే మళ్ళీ F11నే ప్రెస్ చేయండి, మళ్ళీ మీకు ఇవన్నీ వచ్చేస్తాయి అన్నట్టు. ఓకే, అది చూడండి, ఇదే పని మీరు దీనిలో యూజ్ చేయొచ్చు. ఏంటి,
ఎక్సెల్లో వచ్చేసరికి ఏంటంటే మీరు ఇక్కడ షిఫ్ట్ F11 ప్రెస్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ జనరల్గా చూడండి మనకు డిఫాల్ట్గా ఒక షీట్ ఉంటుంది కదా, షిఫ్ట్ F11 ప్రెస్ చేసినప్పుడల్లా చూడండి మీకు ఇక్కడ ఒక షీట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, అలాగే మనకి ఏంటంటే కంట్రోల్ F9 ప్రెస్ చేసినప్పుడల్లా కూడా మనకి ఏంటంటే మనకు మ్యాక్రోస్ రన్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. తర్వాత ఇంకొక లాస్ట్ కీ ఏంటంటే F12. ఓకే, ఈ F12 ఏం చేస్తుంది తెలుసా, మనం F12 ప్రెస్ చేయగానే ఏమవుద్ది, సేవ్ యాజ్ బటన్ వస్తుంది అన్నట్టు. ఓకే, మనకు మామూలుగా అయితే ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ ప్రెస్ చేస్తాం, ఇంకోటి సేవ్ యాజ్ ఉంటుందిగా, ఆ సేవ్ యాజ్ బటనే మనకి ఏంటంటే F12. అదే మీరు చూడండి కంట్రోల్ షిఫ్ట్ F12 ప్రెస్ చేశారనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే ప్రింటింగ్కి సంబంధించింది ఓపెన్ అవుద్ది. కంట్రోల్ P ఓపెన్ చేసినా అవుద్ది, కాకపోతే ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ F12 యూజ్ చేసినా కూడా మనకి ఏంటంటే ప్రింట్ అనేది పనిచేస్తుంది అన్నట్టు. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.